బ్లాక్బెర్రీ ఐలాండ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. పర్యాటకులకి మధురానుభూతులను అందించేందుకు ఇక్కడి ఏర్పాట్లు అద్రాహో అనిపిస్తాయి. ఎకో ఫ్రెండ్లీ టూరిజంలో భాగంగా బ్లాక్బెర్రీ ఐలాండ్ ని రూపొందించారు. ఇసుక మేటలపై పర్యాటకులు విడిది చేసేందుకు 50 గుడారాలను ఏర్పాటు చేశారు. రాత్రి సమయంలో బస చేసే పర్యాటకులు క్యాంప్ ఫైర్ చుట్టూ చేరి సమయం గడిపేయొచ్చు. ఇంతేనా, కోరుకున్న భోజనం, బీచ్ వాలీబాల్, షటిల్, బ్యాడ్మింటన్, ఇతర క్రీడలు ఆడేందుకు ఏర్పాట్లున్నాయి. వాగులో ఫిషింగ్ కూడా చేయవచ్చు. సెల్ఫీస్ తీసుకోవడానికి ప్రత్యేక సెల్ఫీ జోన్స్ సైతం ఉండటం విశేషం. ములుగు జిల్లాలో లక్నవరం, రామపాలయం, బొగత జలపాతం, లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, మేడారం ఇప్పటికే పర్యాటక స్థలాలుగా గుర్తింపు పొందాయంటున్నారు మంత్రి సీతక్క. ఆదిమ జాతులు నెలకొల్పిన ఆలయాలను వెలుగులోకి తీసుకొస్తామంటున్నారు మంత్రి. మళ్ళీ ఏటూ నాగరం వస్తే మనకు ఐటీడీఏ ఇవన్నీ ఉంటాయి. అటు నుంచి లెఫ్ట్ సైడ్ పోతే తుపాకులగూడెం బ్యారేజ్, సమ్మక్క సారక్క బ్యారేజ్, దేవాదుల ప్రాజెక్టు, అట్లా కొద్దిగా ముందుకు పోతే బ్రిడ్జి, మంచి అద్భుతమైనటువంటి బ్రిడ్జి మా బలరాం నాయక్ గారు అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు శాంక్షన్ చేయించిన బ్రిడ్జి. అది ఆ బ్రిడ్జి గోదావరి మీద ప్రవహిస్తూ ఉంటాయి. ఆ బ్రిడ్జి గోదావరి మీద బ్రిడ్జి నిర్మాణం ఉంది. బ్రిడ్జి దాటి అవతలి పోతే భద్రాచలం నియోజకవర్గం, బట్ ములుగు జిల్లా. మరి అందమైనటువంటి బొగత, మొన్నటిదాకా మనకు వర్షాలు పడ్డని రోజులు మనం చాలా సంతోషంగా చెప్పుకున్నది బొగత. అదేవిధంగా ముత్యాల ద్వారా ఇట్లా అక్కడ 2 మంచి గొప్ప ప్రాజెక్టులు కూడా, కొంగలమడుగు వాటర్ ఫాల్స్ ఇట్లా ఉన్నాయి. కాబట్టి ఇంకా చిన్న చిన్న ఈ టూరిజం స్పాట్స్ కూడా, ప్లేసెస్ కూడా తొందరలోనే మేము ఎక్స్పోజ్ చేస్తాం. ఇదే తాడువాయి అడవుల్లో ఇంకా పురాతనమైనటువంటి గుహలు ఉన్నాయి, వాటిని బయటికి తీసుకొస్తాం. అటు ములుగు నుంచి అటు రాయనగూడెం దగ్గర, కొత్తూరు రాయనగూడెం సైడ్ పోతే ఆ గుట్టల మీద మరి 700 ఏళ్ల నాటి గుహలు కూడా, ఒక దేవాలయం కూడా, అది కూడా లక్ష్మీ నరసింహ దేవుని గుట్ట మీద కూడా మరి మన పూర్వీకులు ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం వాడినటువంటి గుహలు ఒక దేవుడు గుడి రూపంలో కూడా ఉంది. అది కూడా డెవలప్ చేస్తాం. పర్యాటకులు రాత్రి బస చేసేందుకు దీవిలో గుడారాల్లో ఆధునిక వసతులను కల్పించారు. 2 ఉండేలా 25, 3 ఉండటానికి 21, 4 ఉండేందుకు 4 గుడారాలు ఏర్పాటు చేశారు. గుడారాల చుట్టూ రక్షణకు ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. నిరంతరంగా విద్యుత్ సౌకర్యం కల్పించడానికి సోలార్ విద్యుత్ స్టేషన్ ని ఏర్పాటు చేశారు. ఒకప్పుడు అత్యంత వెనుకబడ్డ ప్రాంతంగా ఉన్న ములుగు జిల్లాలో ఇప్పుడిప్పుడే టూరిజం ఊపందుకుంటోంది. జిల్లాలో ఇప్పటికే ప్రసిద్ధి పొందిన పర్యాటక ప్రాంతాల సరసన బ్లాక్బెర్రీ ఐలాండ్ చేరడంతో ములుగు జిల్లా టూరిజం హబ్ గా మారి తెలంగాణకే తలమానికంగా నిలుస్తుందంటున్నారు స్థానికులు. బ్లాక్బెర్రీ దీవి సందర్శన కోసం వచ్చినటువంటి సందర్శకులు చెప్పండి, ఇక్కడ టూరిస్ట్ స్పాట్ చూసారు కదా, ఎట్లా ఉంది ఇది? చాలా బాగుంది. న్యాచురల్, అంటే బయట ఆధునిక ప్రపంచంలో రోజు ఇది కాంక్రీట్ వనంలో ఉంటున్నాము, కానీ ఈరోజు మాత్రం అంటే ఈ ప్లేస్ మాత్రం ఒక అద్భుతంగా మా ములుగు జిల్లాకు వరంగా భావిస్తూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆధునిక గుడారాలతోటి ఇక్కడ ఐలాండ్ను అంటే ప్రైవేటు అండ్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారు. ఇది అన్ని సౌకర్యాలు, సకల సౌకర్యాలు ఏర్పాటు చేసే విధంగా ఈ దివిని డెవలప్ చేస్తూ ఉన్నారు. ఈ మొత్తం చుట్టూ ఫారెస్ట్ కదా, మరి ఎట్లా వన్యప్రాణుల నుంచి రక్షణ కోసం ఎట్లా ఉంది ఇక్కడ? పూర్తి స్థాయిలో కంచెలు ఏర్పాటు చేసి సెక్యూరిటీ అంటే లైటింగ్స్ అన్నీ కూడా నైట్లో చాలా పెద్ద లైటింగ్స్ తోటి ఈ ప్రాంతం అంతా వెలుగులు వెలిగే విధంగా ఏర్పాటు చేశారు. దానివల్ల ఇక్కడికి వన్యప్రాణులు రావు. సెల్ వల్ల రేడియేషన్ తోటి పొల్యూట్ అయిపోయినది. ఇక్కడికి రావడం వల్ల ఈ సెల్ రేడియేషన్ లేకుండా కొంత మానసికంగా ప్రశాంతంగా ఫ్యామిలీతోటి ఎంజాయ్ చేసే విధంగా ఈ ప్రాంతం ఉంది. బ్లాక్బెర్రీ ఐలాండ్ లో ఆహ్లాదకరమైన వాతావరణం సందర్శకులకి అందిస్తుందంటున్నారు పర్యాటకులు. మిగతా రాష్ట్రాల్లోని పర్యాటక స్థలాలకు మించిన సదుపాయాలు ఇక్కడ లభిస్తున్నాయని సందర్శకులు చెబుతున్నారు. వాస్తవంగా చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఈరోజు ఇక్కడ మనం చూసినట్టయితే తాడవాయి మండలంలో ఏర్పాటు చేయబోతున్నటువంటి ఈ బ్లాక్బెర్రీ రిసార్ట్లు అయితే ఏమైతే ఉన్నాయో ఖచ్చితంగా మేమందరం ఇక్కడ నుంచి ముఖ్యంగా యువకులుగా స్వాగతిస్తున్నాం. చాలా ప్రదేశాలకు మనం పోతుంటాం, గోవా అని, ఊటీ అని, కేరళ అని. అట్లా కాకుండా ఇక్కడనే ములుగు జిల్లా అంటేనే ఒక టూరిజం హబ్. దీన్ని ఎంత బాగా అభివృద్ధి చేసుకోవాలన్నా కూడా మనకు చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నుంచి సందర్శకులందరికీ, యాత్రికులందరికీ మేము అందరం విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ లక్నవరం కానీ, బోగతా కానీ, కుంతల కానీ ఇలా ఎన్నో జలపాతాలు, సుప్రసిద్ధమైనటువంటి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర, అలాగే మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి, ఈ మధ్యనే యునెస్కో గుర్తింపు పొందినటువంటి రామప్ప కూడా ఇక్కడ మా జిల్లా కేంద్రంలో మా జిల్లాలో ఉండడం మా అందరికీ అదృష్టం. దయచేసి ఎక్కడికైతే మీరు చాలా సుదూర ప్రయాణం చేసి వేరే రాష్ట్రాలకు పోయే బదులు ఖచ్చితంగా ఇక్కడ మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు సమీపంగా ఉన్నటువంటి
మా ప్రాంతానికి రండి, ఇక్కడ ఉన్నటువంటి టూరిజాన్ని చూడండి. ఖచ్చితంగా మీరు ఫ్యామిలీతోటి కానీ ఫ్రెండ్స్ తోటి కానీ మీరు చాలా ఆహ్లాదకరమైన వాతావరణం పొందుతారని మేము ఖచ్చితంగా మీకు చెప్తున్నాం. మీరు ఎక్కడికో దూర ప్రాంతాల నుంచి ట్రావెల్ చేసినా కూడా ఇక్కడ సకల సదుపాయాలు ఉన్నాయి. ప్రభుత్వానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఎందుకంటే ఇంకా మనం పబ్లిక్ పార్టిసిపేషన్ తీసుకొని గవర్నమెంట్ ఇంకా ఇక్కడ వసతులు రాను రాను యాత్రికులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయాలని, ఈ అడవి ప్రాంతాన్ని మనం ఎంతో సుందరంగా మనం చూసుకునే విధంగా మనకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రతి యాత్రికుడు కూడా ఆహ్లాదకరమైన వాతావరణం అందించాలని. సీతక్క ప్రత్యేక చొరవతో ములుగు జిల్లా ఒక ఆధునిక పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకుంటుంది. ఇప్పటికే ఎన్నో ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు నెలవైనటువంటి ఈ ములుగు జిల్లా అడవుల్లో ఇప్పుడు ఒక అద్భుతమైన దీవి అందుబాటులోకి వచ్చింది. ఈ బ్లాక్బెర్రీ దీవిని సందర్శించడం కోసం వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఈ దీవిని చూసి ఆహాని మురిసిపోతున్నారు. ఎందుకంటే సహజంగా మనం ఇలాంటి ఎక్కడో సుదూర ప్రాంతాలలో, విదేశాలలో, ఎక్కడెక్కడో మామూలుగా యూట్యూబ్స్లో అట్లాంటి వీటిలో చూస్తుంటాం. కానీ కళ్ళ ముందు అది కూడా ఒకప్పుడు పూర్తిగా వెలివేయబడ్డటువంటి జిల్లాగా ఉన్నటువంటి ములుగు ప్రాంతంలో ఇంత అద్భుతమైనటువంటి ఆధునిక టెక్నాలజీతో పర్యాటక ప్రదేశాలు ఒక అద్భుతమైన దీవి రూపుదిద్దుకోవడం, పూర్తిగా ఇసుక దీవి పైన ఈ బ్లాక్బెర్రీ దీవి రూపుదిద్దుకోవడంతో ఇక్కడికి వచ్చే సందర్శకులు అయితే మాటలు చెప్పలేని విధంగా మధుర అనుభవాలు మూట కట్టుకుంటున్నారు. ఈ టూరిజం స్పాట్గా తీర్చిదిద్దినటువంటి జిల్లా మంత్రి, జిల్లా అధికార యంత్రాంగానికి ఇక్కడ ప్రజలంతా కూడా కృతజ్ఞతలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ మున్నతో పెద్దీష్, TV9 వరంగల్.